Today's our topic is constraints. See, what is the use of constraints? Constraints వల్ల మనకు వచ్చే యూజ్ ఏంటో ఒకసారి చూద్దాం. సో constraints are used to maintain the valid data in a table. Constraints యొక్క పర్పస్ ఏంటమ్మా? Constraints are used to maintain the valid data in a table. ఒక టేబుల్లో valid డేటాని మెయింటైన్ చేయడం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ వ్యాలిడ్ డేటా? వ్యాలిడ్ డేటా అంటే మీనింగ్ ఏంటమ్మా? సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎంప్లాయీ నెంబర్ ఉంది. ఎంప్లాయీ నెంబర్ 1 అనేది ఒక 2 టైమ్స్ ఇచ్చాం అనుకోండమ్మా. అంటే ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ ఏమైందమ్మా? డూప్లికేట్ అయింది కదా. అంటే ద సేమ్ ఎంప్లాయీ నెంబర్ ఈజ్ గివెన్ టు 2 ఎంప్లాయీస్. ఇద్దరు ఎంప్లాయీస్కి ఒకటే నెంబర్ ఉంటుందా అంటే నో, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇద్దరు ఎంప్లాయీస్కి ఒకటే నెంబర్ ఉండదు. ఇట్ ఈస్ ఏ ఇన్వాలిడ్ డేటా. ఇది ఒక ఇన్వాలిడ్ డేటా. ఇలా ఇన్వాలిడ్ కాకుండా వ్యాలిడ్ డేటాని మెయింటైన్ చేయడానికి మన దగ్గర ఉన్న కాన్సెప్ట్ ఏంటమ్మా? కన్స్ట్రెంట్స్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎంప్లాయీ ఏజ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సో ఎంప్లాయీ ఏజ్ మీరు ఒక 90 ఇయర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు, లేదా ఎంప్లాయీ ఏజ్ 200 ఇయర్స్ అని ఇచ్చారు, లేదా 300 ఇయర్స్ అని ఇచ్చారు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఏదైనా ఎంప్లాయీకి 300 ఇయర్స్ ఉంటుందా అమ్మా? ఇట్స్ ఇంపాసిబుల్ కేస్. అది ఇంపాసిబుల్ అది. సో అలాంటి మీరు ఇన్వాలిడ్ డేటా ఇచ్చేటప్పుడు మన టేబుల్ ఇన్వాలిడ్ డేటాని యాక్సెప్ట్ చేయకూడదు. మన టేబుల్ అనేది ఇన్వాలిడ్ డేటాని యాక్సెప్ట్ చేయకూడదు. సో దానికోసం మన దగ్గర ఉన్న కాన్సెప్ట్ ఏంటమ్మా? కన్స్ట్రెంట్. సో ఎస్క్యూఎల్లో మనకి 6 టైప్స్ ఆఫ్ కన్స్ట్రెంట్స్ ఉంటాయి. ఒక్కొక్క కన్స్ట్రెంట్ ఒక్కొక్క పర్పస్ కోసం వాడుతూ ఉంటాం. అవన్నీ కూడా మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో హెడింగ్ తీసుకోండి. టుడేస్ అవర్ హెడింగ్ ఈస్ కన్స్ట్రెంట్స్. టేక్ ఎ స్మాల్ నోట్స్. చిన్న నోట్స్ చెప్తా రాసుకో. Constraints are used to maintain the valid data in a table. Constraints are used to maintain the valid data in a table. ఒక టేబుల్లో మనం వ్యాలిడ్ డేటాని మెయింటైన్ చేయడానికి కన్స్ట్రెంట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ పాయింట్. సో వీ హ్యావ్ 6 టైప్స్ ఆఫ్ కన్స్ట్రెంట్స్. మనకి కన్స్ట్రెంట్స్ అనేవి 6 టైప్స్. సో అవేంటేంటో లిస్ట్ చెప్తాను, ఫస్ట్ నోట్ చేసుకోండి. ద ఫస్ట్ వన్, యూనిక్ కన్స్ట్రెంట్. నెంబర్ 1, యూనిక్ కన్స్ట్రెంట్. Number 2, not null constraint. Number 1, unique, number 2, not null. సో వాటి తరకు అడ్వాంటేజ్ ఏంటి మనం మాట్లాడుకుందామా? ఒక్కొక్కటి నేను ఇక్కడ చూపిస్తాను మీకు. సో నెంబర్ 1 యూనిక్, నెంబర్ 2 నాట్ నల్, నెంబర్ 3 ప్రైమరీ కీ కన్స్ట్రెంట్. నెంబర్ 3 ప్రైమరీ కీ కన్స్ట్రెంట్. మా ప్రైమరీ కీ అనేది మళ్ళీ 2 రకాలమ్మా. ప్రైమరీ కీ దగ్గర ఇలా 2 యారో మార్క్స్ తీసుకోండి. ప్రైమరీ కీ అనేది మళ్ళీ 2 టైప్స్. ఏంటమ్మా ప్రైమరీ కీ అనేది 2 టైప్స్? సో అందులో ఒకటేం రాస్తారమ్మా? ప్రైమరీ కీలో ఒకటి సింపుల్ ప్రైమరీ కీ. ప్రైమరీ కీలో ఒకటి సింపుల్ ప్రైమరీ కీ. సో వేరొకటి కాంపోజిట్ ప్రైమరీ కీ. ప్రైమరీ కీస్ మళ్ళీ 2 రకాలమ్మా. సింపుల్ ప్రైమరీ కీ అనేది ఒకటి, కాంపోజిట్ ప్రైమరీ కీ అనేది ఒకటి. ఓకే, టోటల్గా మనకు కన్స్ట్రెంట్స్ ఎన్ని రకాలని చెప్పానమ్మా? టోటల్గా కన్స్ట్రెంట్స్ ఆర్ 6 టైప్స్. 6 టైప్స్ ఆఫ్ కన్స్ట్రెంట్స్లో ఇప్పటివరకు మనం ఏంటంటే మాట్లాడుకున్నామో ఓన్లీ 3 టైప్స్ మాత్రమే మీకు లిస్ట్లో చెప్పాను. నెంబర్ 1 యూనిక్, నెంబర్ 2 నాట్ నల్, నెంబర్ 3 ప్రైమరీ కీ కన్స్ట్రెంట్, నెంబర్ 4 చెక్ కన్స్ట్రెంట్. నెంబర్ 5 default constraint. Number 5, default constraint. The last one, the 6th one, foreign key constraint. The 6th one is foreign key constraint. ఇప్పుడు 1 by 1 మనం మాట్లాడుకుందాము. సో ఫస్ట్ కన్స్ట్రెంట్ ఏం మాట్లాడుకున్నామా? ద ఫస్ట్ కన్స్ట్రెంట్ ఈస్ ద యూనిక్ కన్స్ట్రెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ యూనిక్? యూనిక్ అంటే మీనింగ్ ఏంటమ్మా? యూనిక్ మీన్స్ no duplication. What is the meaning of a unique? Unique means no duplication. It should not allow the duplicate values. Duplicate values ni allow చేయకూడదు అని అర్థం. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈఎంపీ అనే ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ టేబుల్ ఈఎంపీలో ఒక 3 కాలమ్స్ ఇస్తున్నాము. ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఏజ్
ఎంప్లాయ్ నెంబర్లో ఇక్కడ ఆఫ్టర్ ద డేటా టైప్ రాసిన తర్వాత మనం కన్స్ట్రెంట్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. వీ నీడ్ టు యాడ్ ద కన్స్ట్రెంట్ ఆఫ్టర్ ద డేటా టైప్ తర్వాత మనం కన్స్ట్రెంట్ యాడ్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ కన్స్ట్రెంట్ యాడ్ చేయడానికి సింటాక్స్ అంటాం. చూడండి, సో కన్స్ట్రెంట్ యాడ్ చేయాలి అంటే ఫస్ట్ యూ నీడ్ టు రైట్ ద కన్స్ట్రెంట్ ద నేమ్ ఆఫ్ ద కన్స్ట్రెంట్. సెకండ్ వన్ ఏంటమ్మా, నేమ్ ఆఫ్ ద కన్స్ట్రెంట్. ఇక్కడ మీరు రాయాల్సింది ఎనీథింగ్, ఏదైనా రాయొచ్చమ్మా. కన్స్ట్రెంట్ నేమ్ అనేది మీ ఇష్టం, మీరు ఏదైనా కన్స్ట్రెంట్ నేమ్ అనేది రాయొచ్చు. అక్కడ రమేష్ రాస్తారా, సురేష్ రాస్తారా, ఏబిసి అని రాస్తారా, XYZ రాస్తారా, PQR రాస్తారా, మీ ఇష్టం. యూ కెన్ రైట్ ఎనీ కన్స్ట్రెంట్ నేమ్. సో కాకపోతే ఒక చిన్న ఇష్యూ ఏంటంటే బెటర్ యూ నీడ్ టు రైట్ ఏ మీనింగ్ఫుల్ కన్స్ట్రెంట్ నేమ్ ఎప్పుడు కూడా ఇక్కడ మనకి మీనింగ్ఫుల్గా ఉండాలి. రీజన్ ఏంటి అంటే, సో మీరు రేపొద్దున ఈ పర్టికులర్ ఎర్రర్ ఏమైనా వచ్చింది అనుకోండి, అంటే డూప్లికేట్ వచ్చింది అనుకోండి, మీరు ఎంప్లాయ్ నెంబర్ అనేది ఎంప్లాయ్ నెంబర్ 1 2 టైమ్స్ ఎంటర్ చేశారనుకోండి. ఇప్పుడు ఎర్రర్లో మీకు ఏం కనిపిస్తుంది అంటే, ఇక్కడ మీరు ఏదైతే కన్స్ట్రెంట్ నేమ్ ఎంటర్ చేశారో దిస్ నేమ్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ ద ఎర్రర్. ఈ నేమ్ అనేది మీకు ఎర్రర్లో కనిపిస్తుంది. ఆ ఎర్రర్లో కనిపించే నేమ్ను బేస్ చేసుకొని యూ నీడ్ టు అండర్స్టాండ్ వేర్ ఈస్ ద ఇష్యూ, ప్రాబ్లం ఎక్కడుంది అని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో దట్స్ వై ఇక్కడ మీరు కన్స్ట్రెంట్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, బట్ మీనింగ్ఫుల్గా ఉన్న నేమ్ ఇచ్చేటైతే మీకు రేపొద్దున మీరు ఏమైనా మిస్టేక్స్ చేసేటప్పుడు దాన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. ఓకే, సో దట్స్ వై ఇక్కడ నేను ఈరోజు నేమ్ ఏమి ఇచ్చాను చూడమా, కన్స్ట్రెంట్ తలక నేమ్. ప్రజెంట్ ఇక్కడ మనం యూనిక్ కన్స్ట్రెంట్ కదా ట్రై చేస్తున్నాం, uni_constraint అని పెట్టుకున్నాము. సో యూ కెన్ గివ్ ఎనీథింగ్, బట్ ఇంకో చిన్న విషయం ఏంటంటే స్పేసెస్ ఆర్ నాట్ అలౌడ్. కన్స్ట్రెంట్ నేమ్లో మీరు ఏమి ఇవ్వకూడదమ్మా, కన్స్ట్రెంట్ నేమ్లో స్పేసెస్ అనేది అలౌ చేయదు. కన్స్ట్రెంట్ నేమ్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ ద స్పేసెస్ లేకుండా మీరు ఏదైనా ఒక కన్స్ట్రెంట్ నేమ్ అనేది ఇక్కడ రాయొచ్చు, మీ ఇష్టం. లాస్ట్ వన్ ఏంటమ్మా, వాట్ ఈస్ దిస్ లాస్ట్ వన్? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కన్స్ట్రెంట్ టైప్. కన్స్ట్రెంట్ టైప్ ఎన్ని టైప్స్ ఉన్నాయమ్మా? హౌ మెనీ టైప్స్ ఆఫ్ కన్స్ట్రెంట్స్? ఎన్ని రకాలు చెప్పుకున్నాం మనం కన్స్ట్రెంట్స్ అనేవి? 6 టైప్స్ ఆఫ్ కన్స్ట్రెంట్స్. ఏంటంటమ్మా? యూనిక్, నాట్ నల్, ప్రైమరీ, చెక్, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఆ 6 టైప్స్ ఆఫ్ కన్స్ట్రెంట్స్లో మీరు ప్రజెంట్ ఏ కన్స్ట్రెంట్ ఇక్కడ రాస్తున్నారు? ప్రజెంట్లీ వీఆర్ రైటింగ్ ద యూనిక్ కన్స్ట్రెంట్. ఈ సింటాక్స్ మీకు కంపల్సరీ తెలిసి ఉండాలమ్మా. సో చూడండి, మీరు ఏదైనా ఒక కాలంకి ఒక కన్స్ట్రెంట్ యాడ్ చేయాలి అనుకున్నట్టయితే ఆఫ్టర్ ద డేటా టైప్ తర్వాత యూ నీడ్ టు రైట్ ద కన్స్ట్రెంట్, ద నేమ్ ఆఫ్ ద కన్స్ట్రెంట్. యూ కెన్ రైట్ ఎనీ నేమ్, బెటర్ యూ నీడ్ టు రైట్ ఏ మీనింగ్ఫుల్ నేమ్, అండ్ నేమ్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ ఎనీ స్పేసెస్. ఈ నేమ్ మధ్యలో మీరు ఎలాంటి స్పేసెస్ని ఇవ్వకూడదు. ద లాస్ట్ వన్ ఈస్ ద టైప్ ఆఫ్ ద కన్స్ట్రెంట్. సో మనకి 6 టైప్స్ ఆఫ్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి కదమ్మా. ఆ 6 టైప్స్లో మీరు ఏ టైప్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారో, అంటే ఈ కాలంకి మీరు ఏ టైప్ని యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ కన్స్ట్రెంట్ టైప్ని ఇక్కడ మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. రైట్, సో ప్రజెంట్ అయితే మనం యూనిక్ కన్స్ట్రెంట్ని యాడ్ చేస్తున్నాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యూనిక్? యూనిక్ మీన్స్ ఇట్ షుడ్ నాట్ అలౌ ద డూప్లికేట్స్. సో చూడండి, ఇప్పుడు మనం డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు డూప్లికేట్ ఇవ్వడానికి ట్రై చేయండి. అంటే ఎంప్లాయ్ నెంబర్లో డూప్లికేట్ అంటే ఏంటమ్మా, ఫస్ట్ ఎంప్లాయ్ నెంబర్ 1 ఇవ్వండి, ఓకే ఇట్ ఈస్ గుడ్, బాగానే ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఎంప్లాయ్ నెంబర్ 1 మళ్ళీ రెండోసారి ఇవ్వడానికి ట్రై చేయండి. సెకండ్ టైం మీరు ఎంప్లాయ్ నెంబర్ 1 ఇవ్వడానికి ట్రై చేస్తే ఇది ఏమైంది చూడమ్మా, ఫెయిల్ అవుతుంది. సో ఎందుకు ఫెయిల్ అవుతుంది? రీజన్ ఏంటమ్మా, ఇట్ విల్ నాట్ అలౌ ద డూప్లికేట్ని అలౌ చేయదు. నల్ వాల్యూస్ని అలౌ చేస్తుందా లేదా? ఎస్, యూనిక్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ ద డూప్లికేట్, బట్ ద యూనిక్ విల్ యాక్సెప్ట్ ద నల్ వాల్యూ. యూనిక్ అనేది డూప్లికేట్ని అలౌ చేయదు, బట్ దేన్ని అలౌ చేస్తున్నామో, నల్ వాల్యూని అలౌ చేస్తుంది. సో నల్ అంటే ఎలా ఇన్సర్ట్ చేస్తామా? హౌ కెన్ యూ మేక్ ఇట్ యాజ్ ఎ నల్? అంటే ఎంప్లాయ్ నెంబర్ని మనం నల్ చేయాలంటే ఏం చేస్తాం అంటే, డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు ఐ వాంట్ టు స్కిప్ ద ఎంప్లాయ్ నెంబర్ని స్కిప్ చేద్దాం అనుకుంటున్నా, ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఎ బ్లాంక్. మనకి ఇంప్లిసిట్ ఇన్సర్షన్ కాకుండా అప్పుడు మీరు ఏం వాడాల్సి ఉంటుందమ్మా, ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్. ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే మనం మాట్లాడుకున్నాం కదమ్మా, ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్. సేమ్ ఇంప్లిసిట్ ఎక్స్ప్లిసిట్ ఒకలానే ఉంటుందమ్మా. డిఫరెన్స్ ఏంటి? ఆఫ్టర్ ద టేబుల్ నేమ్ రాసిన తర్వాత బ్రాకెట్లో
యూ నీడ్ టు రైట్ యువర్ కాలమ్ నేమ్స్. ఏ కాలమ్స్కి అయితే మీరు డేటా సప్లై చేయాలనుకుంటున్నారో ఆ కాలమ్ నేమ్స్ మాత్రమే రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏం రాస్తున్నామా, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఏజ్. నేను దేన్ని స్కిప్ చేస్తున్నానమ్మా, ఐఎమ్ స్కిప్పింగ్ ద ఎంప్లాయీ నెంబర్. ఎంప్లాయీ నెంబర్ని స్కిప్ చేస్తున్నా, ఓన్లీ ఎంప్లాయీ నేమ్ ఇన్సర్ట్ చేస్తున్నాం, ఎంప్లాయీ ఏజ్ ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే, ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా అంటే ఎస్, ఇట్ ఈస్ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటింగ్. అంటే ఇక్కడ మనకి ఏం అర్థమవుతుందమ్మా, యూనిక్ అనేది డూప్లికేట్స్ని అలౌ చేయదు, బట్ ఇట్ విల్ అలౌ ద నల్ వాల్యూ, నల్ వాల్యూస్ని అలౌ చేస్తుంది. కావలిస్తే రాసుకోండి, మీ నోట్బుక్లో ఏమైనా రాయాలనుకుంటే రాసుకోండి, మీ ఇష్టమే. యూనిక్ అని హెడ్డింగ్ తీసుకోండి. యూనిక్ కోసం ఏం రాస్తారమ్మా, యూనిక్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ ద డూప్లికేట్స్. Unique is not accepting the duplicates, but the unique will accept the null value. Unique will accept the null value. Null value అయితే యాక్సెప్ట్ చేస్తుంది. డూప్లికేట్ని అలౌ చేయదు, బట్ నల్ వాల్యూని మాత్రం అలౌ చేస్తుంది. రైట్. మరి మీరు యాడ్ చేసిన కన్స్ట్రెంట్ మీరు రిమూవ్ చేయాలనుకోండి, అంటే ఏదైతే మీరు ఇక్కడ ఈ రూల్ తీసుకున్నారో, కన్స్ట్రెంట్ ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ పుట్టింగ్ సమ్ రూల్ ఆన్ ద కాలం మీద మీరు ఒక రూల్ పెట్టారు ఇక్కడ, యూనిక్ కన్స్ట్రెంట్. మరలా మీరు ఈ రూల్ని రిమూవ్ చేయాలనుకుంటున్నారు, ఈ కన్స్ట్రెంట్ని రిమూవ్ చేయాలనుకుంటున్నారు. సో కన్స్ట్రెంట్ని రిమూవ్ చేయడం కోసం ఇక్కడ మనకి డ్రాప్ కన్స్ట్రెంట్ అనే కాన్సెప్ట్ ఉందమ్మా. సో విత్ యూజింగ్ ఆల్టర్ కమాండ్, ఎస్టర్డే మనం ఆల్టర్ కమాండ్స్ మాట్లాడుకున్నాం కదమ్మా. సో ఆల్టర్ అంటే ఏంటి, వీఆర్ మాడిఫైయింగ్ ద టేబుల్. అంతే కదా, ఇప్పుడు టేబుల్ తాలూకా కాలమ్ని మాడిఫై చేస్తున్నాం, కాలం తాలూకా రూల్ మాడిఫై చేస్తున్నాం. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ ఆల్టర్ కమాండ్. ఆల్టర్ టేబుల్ ఈఎంపి, ఆల్టర్ టేబుల్ ఈఎంపి. సో దాని కంటిన్యూషనే మనం ఏం రాయాలమ్మా, డ్రాప్ కన్స్ట్రెంట్, డ్రాప్ కన్స్ట్రెంట్, ద నేమ్ ఆఫ్ ద కన్స్ట్రెంట్. పైన మనం నేమ్ ఏదైనా తీసుకోవచ్చు అని చెప్పాను కదమ్మా, యూ కెన్ రైట్ ఎనీ నేమ్, బట్ బెటర్ యూ నీడ్ టు రైట్ ఏ మీనింగ్ఫుల్ నేమ్ టు యువర్ కన్స్ట్రెంట్ అని చెప్పాను కదమ్మా. ఇక్కడ మనం ఏ నేమ్ యాడ్ చేసుకున్నాం, uni_constraint అనే ఒక నేమ్ ఇచ్చాం. బేస్డ్ ఆన్ దిస్ నేమ్, ఇక్కడ మీరు ఏదైతే మీ కన్స్ట్రెంట్కి నేమ్ అసైన్ చేశారో ఆ నేమ్ని బేస్ చేసుకొని మీరు ఆ కన్స్ట్రెంట్ని ఏం చేయొచ్చమ్మా, డ్రాప్ చేయొచ్చు. ఆల్టర్ టేబుల్ ఈఎంపి కంటిన్యూషన్ డ్రాప్ కన్స్ట్రెంట్ ద నేమ్ ఆఫ్ ద కన్స్ట్రెంట్. సో ఒకసారి దీన్ని ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి. ఇవన్నీ కూడా ఇనిషియల్లీ ఐఎమ్ గోయింగ్ టు డ్రాప్ ద ఈఎంపి. ఆల్రెడీ ఎస్టర్డే మన దగ్గర ఏదైతే ఈఎంపి ఉందో, ఎస్టర్డే మనం క్రియేట్ చేసిన ఈఎంపిని ఈరోజు ఏం చేస్తున్నాము, డ్రాప్ చేస్తున్నాం. ఎందుకంటే కొత్తగా టేబుల్ క్రియేట్ చేయాలి అంటే, కొత్తగా ఒక ఈఎంపిని క్రియేట్ చేయాలి అంటే ఆల్రెడీ మీ దగ్గర ఉన్న ఈఎంపిని ఏం చేయాలి, మీరు డ్రాప్ చేయాల్సి ఉంటుంది. సో డ్రాప్ చేసి ఇప్పుడు మనం కొత్తగా ఒక ఈఎంపిని క్రియేట్ చేద్దాం. ఓకే, ఇవన్నీ కూడా ఒకసారి మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి. ఈ డాక్యుమెంట్ నేను మీకు పంపిస్తాను, మీరు ఏమీ నోట్స్లో రాయాల్సిన పని అయితే ఏం లేదు. సో చూడమ్మా, క్రియేట్ టేబుల్ ఈఎంపి విత్ ద కన్స్ట్రెంట్. ఈ కన్స్ట్రెంట్తో నేను కొత్తగా ఒక ఈఎంపి టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. ఎస్, ఇట్ ఈస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో నెక్స్ట్ అమ్మా, ఇన్సర్ట్. మనం డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాం. సో ఎంప్లాయీ నెంబర్ 1 మిస్టర్ శ్రీను 20 years అని ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఎస్, ఇది సక్సెస్ఫుల్గానే ఎగ్జిక్యూట్ అయింది, దెర్ ఈజ్ నో ఇష్యూ. మరి ఇన్సర్ట్ అయిందా లేదా మీరు చెక్ చేద్దాం అనుకున్నట్టయితే యూ కెన్ గో విత్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. మీకు ఆ రికార్డ్ ఇన్సర్ట్ అయిందా లేదా మీరు చూడొచ్చు. ఎస్, శ్రీను అనే రికార్డ్ మీకు ఇన్సర్ట్ అయింది. ఇప్పుడు ఎంప్లాయీ నెంబర్ 1 అనేది సెకండ్ టైం ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ ద ఎంప్లాయీ నెంబర్ 1 ఫర్ సెకండ్ టైం. డూప్లికేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేయండి. సో డూప్లికేట్ చేయడానికి ట్రై చేస్తే అవ్వదమ్మా, చూడండి. సో ఇక్కడ uni_constraint అంటే మనం పైన ఈ కన్స్ట్రెంట్ని క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే ఈ నేమ్ తీసుకున్నారో, మీ కన్స్ట్రెంట్కి నేమ్ తీసుకున్నారో, దట్ నేమ్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ ద ఎర్రర్. సో ఆ నేమ్ని బేస్ చేసుకొని మీరు ఎక్కడ తప్పు చేశారు అనేది మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో దట్స్ వై యూ నీడ్ టు రైట్ ఏ మీనింగ్ఫుల్ నేమ్ అని చెప్పి మీకు చెప్పడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈ రాజు అనే రికార్డ్ ఇన్సర్ట్ అయిందా అంటే అయి ఉండదమ్మా రాజు. ఎందుకమ్మా, ఇది డూప్లికేట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. డూప్లికేట్స్ నాట్ యాక్సెప్టెడ్ బై ద యూనిక్. యూనిక్ ఉన్నప్పుడు డూప్లికేట్స్ని తీసుకో. నల్ వాల్యూ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేయండి. సో సేమ్ ఇన్సర్ట్ ఇంటూ అని ఉంది కదమ్మా, ఇంటూ అనేది ఆప్షనల్. ఇన్సర్ట్ ఇంటూ అంటున్నాం కదా, ఇంటూ అనేది ఆప్షనల్.
ఆప్షనల్ అంటే అర్థం ఏంటమ్మా, ఇంటూ రాసినా మీ ఇష్టమే, ఇంటూ అనేది రాయకపోయినా మీ ఇష్టమే. అంతేగాని ఇంప్లిసిట్లో అయితే ఇంటూ రాయాలి, ఎక్స్ప్లిసిట్లో అయితే ఇంటూ రాయకూడదు అలా ఏం లేదమ్మా. ఎక్స్ప్లిసిట్లో కూడా మీరు ఇంటూ రాయొచ్చు, రాయకపోవచ్చు. ఎప్పుడైనా కూడా మీకు ఇక్కడ ఇంటూ అనేది ఆప్షనల్, రాసినా రాయకపోయినా మీ ఇష్టమే. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపి. ఎక్స్ప్లిసిట్లో మనకి ఎక్స్ట్రాగా ఏం చెప్పుకున్నామో, బ్రాకెట్లో మనం ఏ కాలమ్స్కి అయితే డేటా సప్లై చేయాలనుకుంటున్నామో ఆ కాలమ్ నేమ్స్ మాత్రమే ఇస్తున్నా. ఓకే, నేను ఓన్లీ రమేష్ అండ్ వాడి ఏజ్ మాత్రమే ఇస్తున్నాను. రన్ చేసి చూద్దాం. ఎస్, ఎగ్జిక్యూట్ అయింది. నల్ వాల్యూ ఇన్సర్ట్ అయిందా లేదా చూద్దామా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. చూడండి, రమేష్కి ఎంప్లాయ్ నెంబర్ ఏమొచ్చిందమ్మా ఇక్కడ, నల్. అంటే విత్ యూజింగ్ ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్ వీఆర్ ఇన్సర్టింగ్ ద నల్ వాల్యూ ఇన్ ద ఎంప్లాయ్ నెంబర్. ఎంప్లాయ్ నెంబర్ అనేది మనం స్కిప్ చేసాం. స్కిప్ చేసేటప్పుడు మనకు అదేం తీసుకుంటుందేమో, నల్ని తీసుకుంటుంది. దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, యూనిక్ అనేది యూనిక్ అనేది డూప్లికేట్ని తీసుకోదు, బట్ దేన్ని తీసుకుంటుందమ్మా, నల్ వాల్యూస్ని తీసుకుంటుంది. ఓకే, రైట్. సో నౌ టేక్ ద హెడ్డింగ్. సెకండ్ హెడ్డింగ్ తీసుకున్నామా. రెండో కన్స్ట్రాంట్ ఏంటి, ద సెకండ్ కన్స్ట్రాంట్ ఈస్ నాట్ నల్. నాట్ నల్ అనే కన్స్ట్రాంట్ అమ్మా. ఆ నేమ్లోనే మీనింగ్ ఉందమ్మా. నాట్ నల్ అంటే ఇది దేన్ని యాక్సెప్ట్ చేయదమ్మా, ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ ద నల్ వాల్యూస్. నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు, బట్ ఇట్ విల్ యాక్సెప్ట్ ద డూప్లికేట్ వాల్యూస్. ఇది నల్ని యాక్సెప్ట్ చేయదు, బట్ దేన్ని యాక్సెప్ట్ చేస్తుందమ్మా, డూప్లికేట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. అంటే మీరు ఎంప్లాయ్ నెంబర్ 1 2 టైమ్స్ ఇవ్వాలి అంటే ఎస్, ఇక్కడ పాసిబుల్ అవుతుంది. బట్ ఎంప్లాయ్ నెంబర్లో నల్ ఇవ్వాలి అనుకున్నట్టయితే పాసిబుల్ కాదు. సో ఒకసారి హెడ్డింగ్ తీసుకున్నామా, నాట్ నల్ అని చిన్న నోట్స్ చెప్తా, రాసుకోండి. ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ ద నల్ వాల్యూస్. ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ ద నల్ వాల్యూస్, but it will accept the duplicate value. It will accept the duplicate value. Right అమ్మా. సో చూడండి, క్రియేట్ టేబుల్ ఈఎంపి. మళ్ళీ ఈఎంపి టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ ఏజ్. మనకి కన్స్ట్రెంట్ అనేది ఎప్పుడు యాడ్ చేస్తామో, ఆఫ్టర్ ద డేటా టైప్. డేటా టైప్ తర్వాత కన్స్ట్రెంట్ అనేది యాడ్ చేస్తున్నా. వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ కన్స్ట్రెంట్? కన్స్ట్రెంట్ సింటాక్స్ ఏంటో చెప్పండమ్మా. కన్స్ట్రెంట్ పక్కన ఏం రాస్తామా, మరి దీన్ని ఏమంటారు? నో, కాదమ్మా, ఇది టైప్ కాదు. ఫస్ట్ కన్స్ట్రెంట్, రెండో దాన్ని ఏమంటామా, యా, సెకండ్ వన్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కన్స్ట్రెంట్. మరి చాలా స్ట్రిక్ట్గా మీరు ఉండాలి ఈ విషయంలో. ద సెకండ్ వన్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కన్స్ట్రెంట్. సో నేమ్కి సంబంధించి మనం రెండు విషయాలు మాట్లాడుకున్నాం. ఏంటమ్మా రెండు విషయాలు? నేమ్ ఇక్కడ మీరు ఏం పెట్టినా మీ ఇష్టమే. అక్కడ మీరు రమేష్ పెడతారా, సురేష్ పెడతారా, ఇంకేం పెడతారా మీ ఇష్టం. మీకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు, ఎవరు మిమ్మల్ని అడగరు, అదేం తప్పు చూపించదు. మీకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు, బట్ మీనింగ్ఫుల్గా ఉండే నేమ్ పెట్టుకున్నట్టయితే మీకే మంచిది. అండ్ ఇంకో రూల్ ఏంటమ్మా, నేమ్లో ఏం అలౌ చేయదు, నేమ్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ స్పేసెస్. నేమ్ మధ్యలో స్పేసెస్ని అలౌ చేయదు. నేమ్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ స్పేసెస్. నేమ్ అనేది స్పేసెస్ని అలౌ చేయదు. ఓకే, సో ఇక్కడ మీనింగ్ఫుల్గా ఉండే నేమ్ ఉండాలనే ఉద్దేశంతో నేను ఏం నేమ్ పెట్టుకున్నాను చూడండి, నాట్ నల్ అండర్స్కోర్ కన్స్ట్రెంట్ అని పేరు పెట్టుకున్నాం. మీ ఇష్టం, మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. ఇక్కడ లాస్ట్ వన్ ఏంటమ్మా, లాస్ట్ వన్ ఈస్ ద టైప్ ఆఫ్ ద కన్స్ట్రెంట్. టైప్ ఆఫ్ ద కన్స్ట్రెంట్. మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి? 6 టైప్స్ ఆఫ్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి. ఆ 6 టైప్స్లో మీరు ఇక్కడ ఏ టైప్ ఆఫ్ కన్స్ట్రెంట్ ఇక్కడ యాడ్ చేయబోతున్నారు? ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జాంపుల్లో యూనిక్ అనే కన్స్ట్రెంట్ యాడ్ చేసాం. ఇప్పుడు మనం ఏం యాడ్ చేస్తున్నామో, నాట్ నల్ అనే కన్స్ట్రెంట్ అనేది యాడ్ చేస్తున్నాం. అండ్ ఎస్టర్డే నేను మీకు ఒక విషయం చెప్పాను. ఏంటి అంటే, మన ఎస్క్యూఎల్ సర్వర్లో ఎక్కడైనా మీరు నాట్ నల్ అని రాసేటప్పుడు నాట్కి నల్కి మధ్యలో కంపల్సరీ స్పేస్ ఉండాలి. కేస్ సెన్సిటివ్ కాదు, మీకు నచ్చిన కేసులో రాసుకోవచ్చు. అది ఏ కేసులో రాశారనేది విషయం కాదు, బట్ మీరు కేర్ తీసుకోవాల్సింది ఏంటమ్మా, నాట్కి నల్కి మధ్యలో స్పేస్. ఎస్క్యూఎల్ సర్వర్లో మీరు ఎక్కడ నాట్ నల్ రాసినా కూడా నాట్కి నల్కి మధ్యలో మస్ట్ అండ్ షుడ్గా స్పేస్ ఇవ్వాల్సిందే. మరి ఇక్కడ ఎందుకమ్మా స్పేస్ ఇవ్వలేదు? నేను ఇక్కడ నాట్ నల్ అండర్స్కోర్ కన్స్టెంట్, ఇక్కడ ఎందుకు స్పేస్ ఇవ్వలేదు? ఇది కన్స్టెంట్ నేమ్. యా, నేమ్ ఆఫ్ ద కన్స్ట్రెంట్. నేమ్స్ అనేది దేన్ని అలౌ చేయదమ్మా, నేమ్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్
స్పేసెస్, నేమ్లో స్పేసెస్ ఇవ్వకూడదు. సో నేమ్ కూడా ఇక్కడ నాట్ నల్ రాయాలని ఏం లేదు, ఏదో నా మీనింగ్ఫుల్నెస్ కోసం నేను అర్థం చేసుకోవడానికి ఇలా రాశాను అంతే. రైట్ అమ్మా? సో నాట్ నల్ అండర్ స్కోర్ కన్స్ట్రెంట్. సో నేమ్స్లో ఎట్టి పరిస్థితిలో స్పేసెస్ అనేది అలౌ చేయదు కాబట్టి మనం ఇక్కడ ఇవ్వలేదు. బట్ ఇన్ జనరల్గా మీరు ఎప్పుడు నాట్ నల్ రాసినా కూడా ఎస్క్యూఎల్ సర్వర్లో నాట్కి నల్కి మధ్యలో కంపల్సరీ స్పేస్ ఉంటేనే అది వర్క్ అవుతుంది, స్పేస్ లేకపోతే వర్క్ అవ్వదు. ఓకే. సో ఇప్పుడు డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎంప్లాయీ నెంబర్ 1 అనేది 2 టైమ్స్ ఇన్సర్ట్ చేయండి. 2 టైమ్స్ ఇన్సర్ట్ చేస్తే పాస్ అవుతుందమ్మా. ఎందుకమ్మా? నాట్ నల్ అనేది డూప్లికేట్ని అలౌ చేస్తుంది, ఇట్ విల్ అలౌ ద డూప్లికేట్. బట్ దేన్ని అలౌ చేయదమ్మా? ఇట్ విల్ నాట్ అలౌ ద నల్ వాల్యూ. నల్ వాల్యూని అలౌ చేయదు. నల్ వాల్యూ అంటే మనం ఎలా ఇన్సర్ట్ చేయగలుగుతాం? హౌ కెన్ యూ మేక్ ఇట్ యాజ్ ఎ నల్? నల్ వాల్యూ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేయాలంటే ఇంప్లిసిట్లో మనం నల్ ఇవ్వలేం కదమ్మా. యూ షుడ్ గో ఫర్ ద ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్. ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపి. ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్ అంటే ఏంటమ్మా? బ్రాకెట్లో మనం ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఏజ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం, అంటే ఎంప్లాయీ నెంబర్ని స్కిప్ చేస్తున్నాను ఇక్కడ. ఎంప్లాయీ నెంబర్ని స్కిప్ చేసి సమ్ రమేష్ అని వాడి ఏజ్ 30 years అని ఇవ్వడానికి ట్రై చేయండి. ఇమీడియట్గా మీకు ఇది ఫెయిల్ అవుతుంది. ఎందుకమ్మా ఫెయిల్ అవుతుంది? వీఆర్ ట్రయింగ్ టు స్కిప్ ద ఎంప్లాయీ నెంబర్. దట్ మీన్స్ వీఆర్ ట్రయింగ్ టు ఇన్సర్ట్ ద నల్ వాల్యూ. వీఆర్ ట్రయింగ్ టు ఇన్సర్ట్ ద నల్ వాల్యూ ఇన్ ఎంప్లాయీ నెంబర్. ఎంప్లాయీ నెంబర్లో ఇక్కడ నల్ని ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం విత్ యూజింగ్ ద ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వై? బికాస్ ఆల్రెడీ మనం దీన్ని ఎలా డిక్లేర్ చేస్తామో, వీ డిక్లేర్డ్ ఇట్ యాజ్ ఏ నాట్ నల్ కన్స్టెంట్గా డిక్లేర్ చేస్తాం. మీరు నల్ వాల్యూ ఇవ్వడానికి ట్రై చేస్తే ఇట్ విల్ నాట్ అలౌ యూ, మిమ్మల్ని అది అలౌ చేయదు. ఓకే. సో ఇంతవరకు మనం మాట్లాడుకున్నది యూనిక్ అనే ఒక కన్స్టెంట్ మాట్లాడుకున్నాం, రెండోది ఏం మాట్లాడుకున్నామో నాట్ నల్ అనే ఒక కన్స్టెంట్ మాట్లాడుకున్నాం. సో నౌ కమింగ్ టు ద ప్రైమరీ కీ. ప్రైమరీ కీ అంటే అర్థం ఏంటంటే, సి ప్రైమరీ కీ అనేది డూప్లికేట్ని అలౌ చేయదు అండ్ నల్ వాల్యూని కూడా అలౌ చేయదు. సో మనం ప్రీవియస్గా యూనిక్ చెప్పుకునేటప్పుడు యూనిక్లో ఒక అడ్వాంటేజ్, ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను అంతే. యూనిక్లో అడ్వాంటేజ్ ఏంటమ్మా? ఇది డూప్లికేట్ని తీసుకోదు, ఇట్ విల్ నాట్ అలౌ ద డూప్లికేట్. బట్ దేన్ని తీసుకుంటుంది? ఇట్ విల్ అలౌ ద నల్ వాల్యూ, నల్ వాల్యూని తీసుకుంటుంది. అదేవిధంగా మరి నాట్ నల్కి వస్తే ఇది నల్ వాల్యూని తీసుకోదు, బట్ దేన్ని తీసుకుంటుంది? డూప్లికేట్ని తీసుకుంటుంది. అదే ప్రైమరీ ఇష్యూకి వస్తే ప్రైమరీ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ డూప్లికేట్ అండ్ ఇట్ విల్ నాట్ యాక్సెప్టింగ్ నల్ వాల్యూ. ఇది డూప్లికేట్ని తీసుకోదమ్మా, నల్ వాల్యూని కూడా తీసుకోదు, రెండింటిని తీసుకోదు ప్రైమరీ కీ అనేది. సో మీ నోట్స్లో ఒక చిన్న హెడింగ్ తీసుకోండి, ప్రైమరీ కీ అని. సో అక్కడ ఏం రాస్తారంటే ప్రైమరీ కోసం ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ ద duplicates and null values. It will not accept the duplicates and null values. ఇది డూప్లికేట్ని తీసుకోదు, నల్ వాల్యూని కూడా తీసుకోదు. ఓకేమా? అర్థమైందా? ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ ద డూప్లికేట్ అండ్ నల్ వాల్యూ, రెండింటినీ తీసుకోదమ్మా. అయితే మనకి ప్రైమరీ కీస్ ఎన్ని రకాలమ్మా? 2 types కదా, సింపుల్ ప్రైమరీ కీ, కాంపోజిట్ ప్రైమరీ కీ. మరి సింపుల్ ప్రైమరీ కీ అంటే అర్థం ఏంటమ్మా? సో ఇఫ్ యూ యాడ్ ద ప్రైమరీ కీ కన్స్ట్రెంట్ ఆన్ ఓన్లీ 1 column, ప్రైమరీ కీ అనే కన్స్ట్రెంట్ మీరు ఓన్లీ ఒక కాలం మీద మాత్రమే యాడ్ చేస్తే దాన్ని ఏమంటామా? ప్రైమరీ కీ కన్స్ట్రెంట్ అంటాం. సో అదే విషయం నెక్స్ట్ పాయింట్ నోట్ చేయండి. ఏం రాస్తారంటే ఇఫ్ యూ యాడ్ ద ప్రైమరీ కీ కన్స్ట్రెంట్, ఇఫ్ యూ యాడ్ ద ప్రైమరీ కీ కన్స్ట్రెంట్ టు 1 column, if you add the primary key constraint to 1 column, that is called as simple primary key. Simple primary key. నెక్స్ట్ పాయింట్ రాసుకున్నాం. నెక్స్ట్ పాయింట్ ఏం రాస్తారంటే ఇఫ్ యూ యాడ్ ద ప్రైమరీ కీ కన్స్ట్రెంట్, ఇఫ్ యూ యాడ్ ద primary key constraint to the multiple columns, then that is called as composite primary key. Composite primary key.
ఓకేమా, అర్థమైందా? సో చూపిస్తా చూడండి, ఇక్కడ ఈఎంపీ అనే టేబుల్ తీసుకున్నామా, ఈఎంపీలో 3 కాలమ్స్ ఉన్నాయి. ప్రజెంట్ మనం ప్రైమరీ కీ అనేటటువంటి కన్స్ట్రెంట్ని ఎన్ని కాలమ్స్కి యాడ్ చేస్తున్నామో, వీఆర్ యాడింగ్ దిస్ కన్స్ట్రెంట్ టు ఓన్లీ 1 కాలం, ఎంప్లాయీ నెంబర్కి యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి, కన్స్ట్రెంట్ ద నేమ్ ఆఫ్ ద కన్స్ట్రెంట్, ఏదైనా పేరు పెట్టుకోవచ్చు కదమ్మా. ఎగ్జాంపుల్గా నేను పీకే అండర్స్కోర్ కన్స్ట్రెంట్ అని పెట్టాను. పీకే అంటే నా భాషలో ప్రైమరీ కీ అని అర్థం, అంతేనమ్మా. ఓకే, మీ ఇష్టం, మీరు ఏదైనా పేరు పెట్టుకోండి. నేనేదో పీకే అండర్స్కోర్ కన్స్ట్రెంట్ అని పెట్టాను, అంటే నా భాషలో ప్రైమరీ కీ అండర్స్కోర్ కన్స్ట్రెంట్. లాస్ట్ వన్ ఏంటమ్మా, ద టైప్ ఆఫ్ ద కన్స్ట్రెంట్. చూడండి, నేమ్ ఆఫ్ ద కన్స్ట్రెంట్లో అయితే మీకు స్పేసెస్ ఉండవు, బట్ టైప్ ఆఫ్ ద కన్స్ట్రెంట్లో అయితే ఆ ప్రీ డిఫైన్డ్ స్పేసెస్ ఏవైతే ఉంటాయో అవి మనం ఇవ్వాల్సిందేనమ్మా. సో ప్రైమరీ కీలో మనకి ప్రైమరీకి కీకి మధ్యలో కంపల్సరీ స్పేస్ ఉంటుంది. ప్రైమరీకి కీకి మధ్యలో ఒక స్పేస్ ఉంటుంది, ఇది మర్చిపోకూడదు. టైప్ ఆఫ్ ద కన్స్ట్రెంట్లో వీ హ్యావ్ 1 స్పేస్. ఓకే, డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎంప్లాయీ నెంబర్ 1 ఇస్తే ఓకే, ఇట్ ఈస్ గుడ్. ఎంప్లాయీ నెంబర్ 2 అని ఇచ్చాను, ఓకే, ఇట్ ఈస్ ఆల్సో గుడ్. బట్ ఎంప్లాయీ నెంబర్ 1 అనేది మళ్ళీ రెండోసారి మనం రిపీట్ చేస్తాం అనుకోండి అమ్మా. ఎంప్లాయీ నెంబర్ 1 సెకండ్ టైం రిపీట్ చేసాం అనుకోండి, అదేమవుతుంది, ఫెయిల్ అవుతుంది. ఎందుకమ్మా, ఇట్ విల్ నాట్ అలౌ ద డూప్లికేట్, ఇది డూప్లికేట్ని అలౌ చేయదు. సో ట్రై టు గివ్ ద నల్ వాల్యూ. ఇప్పుడు నల్ వాల్యూ అలౌ చేస్తుందో లేదో చూద్దాం. నల్ వాల్యూ అంటే ఎలా ఇన్సర్ట్ చేస్తామమ్మా, ఇంప్లిసిట్ ఇన్సర్షన్కి బదులుగా మనం ఎందులోకి వెళ్తామా, ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్లోకి వెళ్తాం. ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్లో ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ ఓన్లీ ద ఎంప్లాయీ నేమ్ అండ్ ఎంప్లాయీ ఏజ్. సో ఎంప్లాయీ నెంబర్ని స్కిప్ చేయడానికి ట్రై చేస్తున్నాను, అదేమవుతుంది, ఫెయిల్ అవుతుంది. అంటే దీని అర్థం ఏంటమ్మా, ఇది మీకు డూప్లికేట్ని అలౌ చేయదు అండ్ నల్ వాల్యూని కూడా అలౌ చేయదు. అండ్ ప్రైమరీ కీ అనే కన్స్ట్రెంట్ మీరు ఓన్లీ ఒక కాలం మీద మాత్రమే తీసుకుంటే దాన్ని సింపుల్ ప్రైమరీ కీ అంటాం. అదే మీరు ప్రైమరీ కీ అనే కన్స్ట్రెంట్ మల్టిపుల్ కాలమ్స్ మీద తీసుకుంటే దాన్ని కాంపోజిట్ ప్రైమరీ కీ అంటాం. సో దానికి కూడా చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను చూడండి. సే ఇక్కడ లాగిన్ అనే ఒక టేబుల్ అమ్మ. ఇంకో చిన్న విషయం ఏంటంటే, సో టుమారో యూ హ్యావ్ ఎ క్లాస్ అట్ సేమ్ టైం. సో రేపు సాటర్డే అయినా కూడా రేపు క్లాస్ తీసుకుంటున్నాము. సో ఇంకొంచెం కాన్సెప్ట్స్ మా ఎస్క్యూఎల్లో ఇంకా ఏమైనా ఎక్స్ట్రా కాన్సెప్ట్స్ చెప్పాలనే ఉద్దేశంతో సో రేపు కూడా సేమ్ ఇదే టైంకి క్లాస్ ఉంటుంది. వీలైనంత వరకు అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, సి అండ్ యూ కెన్ టేక్ దిస్ టేబుల్ నేమ్, ఏదైనా మీకు నచ్చిన టేబుల్ నేమ్ తీసుకోండి అమ్మా. నేనేదో లాగిన్ 1 అని ఒక టేబుల్ తీసుకున్నా. ఈ టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో చూడండి. హౌ మెనీ కాలమ్స్ ఆర్ హియర్? 2 కాలమ్స్. యూజర్ నేమ్ అనేది ఒక కాలం, పాస్వర్డ్ అనేది ఒక కాలం. మీ ఇష్టం, ఏదైనా కాలం నేమ్స్ తీసుకోండి. నేనేదో యూ నేమ్ అని పెట్టాను, యూజర్ నేమ్, పాస్వర్డ్. సో varchar 8, మ్యాక్స్ 8 క్యారెక్టర్స్ ఇవ్వచ్చు అని చెప్పాను. ఇక్కడ కూడా మ్యాక్స్ 8 క్యారెక్టర్స్, ఇది కూడా మీ ఇష్టం అమ్మ, ఏం రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేవు ఇక్కడ. సో ఆఫ్టర్ దిస్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే కన్స్ట్రెంట్ ద నేమ్ ఆఫ్ ద కన్స్ట్రెంట్, మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. నేనేదో సిపికే అని పెట్టాను. సిపికే అంటే నా భాషలో ఏంటమ్మా, కాంపోజిట్ ప్రైమరీ కీ, అందుకు నేను సిపికే అని పెట్టుకున్నాను, సిపికే అండర్స్కోర్ కన్స్ట్రెంట్. అండ్ తర్వాత ద టైప్ ఆఫ్ ద కన్స్ట్రెంట్. టైప్ ఆఫ్ ద కన్స్ట్రెంట్ ఏంటమ్మా, ప్రైమరీ కీ కదా, ప్రైమరీ కీకి మధ్యలో ఏముండాలమ్మా, స్పేస్ ఉండాలి. ఇది కాంపోజిట్ ప్రైమరీ కీ కదమ్మా, అంటే అర్థం ఏంటి, ప్రైమరీ కీ ఆన్ మల్టిపుల్ కాలమ్స్. సో ఇక్కడ మీరు స్మాల్ బ్రాకెట్స్ తీసుకొని ఈ ప్రైమరీ కీ అనే కన్స్ట్రెంట్ ఎన్ని కాలమ్స్ మీద అప్లై చేయాలనుకుంటున్నారో ఆ కాలమ్స్ అన్ని కూడా ఇక్కడ మీరు ఈ బ్రాకెట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఐ వాంట్ టు యాడ్ ద ప్రైమరీ కీ కన్స్ట్రెంట్ ద 2 కాలమ్స్, 2 కాలమ్స్కి యాడ్ చేయాలనుకుంటున్నాను. ఏంటమ్మా 2 కాలమ్స్, యూ నేమ్ అండ్ పాస్వర్డ్. అంటే ఇక్కడ మల్టిపుల్ కాలమ్స్ పైన మనం ప్రైమరీ కీ తీసుకుంటున్నాం, దీన్ని కాంపోజిట్ ప్రైమరీ కీ అంటున్నాం. ఇది ఎలా బిహేవ్ చేస్తుంది అంటే చూపిస్తాను చూడండి. మనం లాగిన్ అనే టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజర్ నేమ్ రాము అని ఇచ్చానమ్మా, పాస్వర్డ్ ఏమి ఇచ్చాను, ఫర్ ఎగ్జాంపుల్ XYZ అని ఇచ్చాను. ఓకే, ఇట్ ఈస్ పాస్, ఇలా ఇస్తే బాగానే ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ సెకండ్ టైం డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు రాము అని ఇచ్చాను. సో ఇక్కడ ABCD అని ఇచ్చానమ్మా పాస్వర్డ్, ఇది కూడా పాస్ అవుతుంది. ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే, ఆల్రెడీ రాము ఇచ్చాను కదమ్మా, మళ్ళీ రాము రెండోసారి ఇస్తే అది ఎందుకు పాస్ అవుతుంది, ఎందుకు ఫెయిల్ అవ్వలేదు? రీజన్ ఏంటి అంటే, ఇండివిజువల్లీ ఇట్ కెన్ బి డూప్లికేట్, అంటే ఓన్లీ యూజర్ నేమ్ అయినా డూప్లికేట్ అవ్వచ్చు, లేదా ఓన్లీ పాస్వర్డ్ అయినా డూప్లికేట్ అవ్వచ్చు. బట్ ద సేమ్ కాంబినేషన్ షుడ్ నాట్ బి డూప్లికేట్. ఈ కాంబినేషన్ వల్ల మనకి డూప్లికేట్ అనేది
అవ్వకూడదు. అంటే మీరు రాము XYZ ఇచ్చారు, మళ్ళీ ఇంకొకసారి రాము XYZ ఇస్తే తీసుకోదు. మీరు ఇండివిజువల్గా రామును డూప్లికేట్ చేయండి, అలౌ చేస్తుంది. ఇండివిజువల్గా XYZని డూప్లికేట్ చేయండి, అలౌ చేస్తుంది. మీరు ఇక్కడ రాము ABCD అని తీసుకుంటే ఓకే, ఇట్ ఈస్ పాస్. సో లేదా ABCD రాము అని తీసుకున్నా ఓకే, ఇట్ ఈస్ పాస్. బట్ పైన కాంబినేషన్ మళ్ళీ ఇక్కడ రిపీట్ చేశాను చూడమ్మా, రాము XYZ పైన ఏదైతే రాము XYZ ఉందో మళ్ళీ సేమ్ అదే కాంబినేషన్ మనం రిపీట్ చేస్తే ఇట్ విల్ బి ఫెయిల్యూర్. మనకు అది ఏమవుతుంది, ఫెయిల్ అవుతుంది. అంటే మనకి కాంపోజిట్ ప్రైమరీ కీలో ద సేమ్ కాంబినేషన్ షుడ్ నాట్ బి రిపీటెడ్, బట్ ఇండివిజువల్లీ ఇట్ కెన్ బి డూప్లికేట్. ఇండివిజువల్గా అయితే డూప్లికేట్ అవ్వచ్చు, కాంబినేషన్ అనేది మనకి డూప్లికేట్ అవ్వకూడదు. దాన్ని ఏమంటున్నామో కాంపోజిట్ ప్రైమరీ కీ అని పిలుస్తాము. సో నా వాట్ అబౌట్ ద చెక్ కన్స్ట్రెంట్? సో మీరు ఏమైనా కండిషన్స్ రాయాలి అనుకున్నట్టయితే మనం యూజ్ చేసే కన్స్ట్రెంట్ని ఏమంటున్నామో చెక్ కన్స్ట్రెంట్ అంటున్నాం. చూడండి ఇక్కడ క్రియేట్ టేబుల్ ఈఎంపీ, మీకు ఈజీగా తెలియాలని డిఫరెంట్ కలర్స్ వాడాను అంతేనమ్మా. ఈఎంపీ టేబుల్లో ఇక్కడ నేను ఒక 4 కాలమ్స్ని క్రియేట్ చేస్తున్నాను. ఐఎమ్ క్రియేటింగ్ ద 4 కాలమ్స్. సో ఏంటి ఆ 4 కాలమ్స్ చూడమ్మా, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఏజ్, డిపార్ట్మెంట్ నెంబర్. మా ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఏజ్, డిపార్ట్మెంట్ నెంబర్. ఓకే, ఇక్కడ 4 కాలమ్స్ అమ్మా. సో ఇక్కడ ఇంకో చిన్న విషయం మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే వితిన్ వన్ టేబుల్ యూ కెన్ యాడ్ మల్టిపుల్ కన్స్ట్రెంట్స్. ఒక టేబుల్లో మీరు ఎన్ని కన్స్ట్రెంట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడమ్మా, నేను ఎంప్లాయీ నెంబర్ పైన ఒక కన్స్ట్రెంట్ యాడ్ చేశాను. ఇక్కడ ఏ కన్స్ట్రెంట్ యాడ్ చేశాను చూడమ్మా, ఎంప్లాయీ నెంబర్ పైన ఐ యాడెడ్ ప్రైమరీ కీ కన్స్ట్రెంట్. ప్రైమరీ కీ కన్స్ట్రెంట్ని ఇక్కడ యాడ్ చేసాం. అంటే అర్థం ఏంటమ్మా, ప్రైమరీ కీ అంటే మీనింగ్ ఏంటి, ఇట్ విల్ నాట్ అలౌ ద డూప్లికేట్స్ అండ్ ఇట్ విల్ నాట్ అలౌ ద నల్ వాల్యూ. ఇప్పుడు ఇది డూప్లికేట్ని అలౌ చేయదు, నల్ వాల్యూని కూడా అలౌ చేయదు. సో అదేవిధంగా ఎంప్లాయీ ఏజ్ పైన వేరొక కన్స్ట్రెంట్ వాడానమ్మా, కన్స్ట్రెంట్, ద నేమ్ ఆఫ్ ద కన్స్ట్రెంట్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. టైప్ ఆఫ్ ద కన్స్ట్రెంట్ ఏం రాసాను చూడమా, చెక్ కన్స్ట్రెంట్. చెక్ కన్స్ట్రెంట్లో మనం ఏం చేస్తామా, కండిషన్స్ తీసుకుంటాం కదా. ఏం కండిషన్ తీసుకున్నాం చూడండి ఇక్కడ, ద ఎంప్లాయీ ఏజ్ షుడ్ బి గ్రేటర్ దాన్ 15. ఎంప్లాయీ ఏజ్ అనేది 15 years కన్నా ఎక్కువ ఉండాలి. అండ్ ద ఎంప్లాయీ ఏజ్ షుడ్ బి లెస్ దాన్ 25. 15 years కన్నా ఎక్కువ ఉండాలి, 25 years కన్నా తక్కువ. క్లియర్ అమ్మా? సో ఇలా మీరు ఏమైనా కండిషన్స్ ఇవ్వాలి అనుకున్నట్టయితే సో దెన్ యూ కెన్ యూజ్ ద చెక్ కన్స్ట్రెంట్ యూజ్ చేయొచ్చు. అండ్ సేమ్ టైప్ ఆఫ్ కన్స్ట్రెంట్ని మీరు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఒక చెక్ కన్స్ట్రెంట్ ఆల్రెడీ ఎంప్లాయీ ఏజ్ పైన ఒక చెక్ కన్స్ట్రెంట్ రాశాను. డిపార్ట్మెంట్ నెంబర్ అని చెప్పి ఇక్కడ కూడా మళ్ళీ నేను సేమ్ టైప్ ఆఫ్ కన్స్ట్రెంట్ యాడ్ చేశాను, మళ్ళీ చెక్ కన్స్ట్రెంట్. అయితే మీకు డిఫరెన్స్ తెలియడానికి నేమ్స్ ఏవైనా తీసుకోవచ్చు కదమ్మా. ఇక్కడ నేను చెక్ కన్స్ట్రెంట్ 1 అని పేరు పెట్టుకున్నాము. సో దీనికి పేరు ఏం పెట్టాను, చెక్ కన్స్ట్రెంట్ 2 అని పేరు పెట్టుకున్నాను. మన నేమ్స్ ఏమైనా రాసుకోవచ్చు కదమ్మా, మీనింగ్ఫుల్గా ఉండాలని. ఇది ఫస్ట్ చెక్ కన్స్ట్రెంట్, ఇది సెకండ్ చెక్ కన్స్ట్రెంట్ అని చెప్పి రాసుకున్నాం. సో ఇక్కడ ఏం చెప్పానంటే కండిషన్ డిపార్ట్మెంట్ నెంబర్ ఇన్ అంటే అర్థం ఏంటమ్మా, ఇక్కడ లోపల మనం ఏవైతే ఈ నెంబర్స్ ఇచ్చామో ఈ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్ని యాక్సెప్ట్ చేయమని అర్థం. దట్ మీన్స్ ద డిపార్ట్మెంట్ నెంబర్ షుడ్ బి ఐదర్ 10 or 20 or 30. ఈ 10, 20, 30లో ఏదైనా ఒక నెంబర్ ఇస్తే యాక్సెప్ట్ చేయాలి. అదర్ దాన్ దిస్ 10, 20, 30 ఇఫ్ యు గివ్ ఎనీ అదర్ నెంబర్ ఇట్ షుడ్ నాట్ అలౌ. డిపార్ట్మెంట్ నెంబర్ దగ్గర మీరు ఇక్కడ ఏవైతే మనం ఇన్లో నెంబర్స్ ఇచ్చామో ఈ నెంబర్స్ కాకుండా బయట నెంబర్స్ ఏమైనా ఇస్తే ఇట్ విల్ నాట్ అలౌ. ఇది మనల్ని అలౌ చేయదు. మనకు ఒక ఎర్రర్ రైజ్ చేస్తుంది. ఎర్రర్లో మనకి ఏమైనా వస్తుందమ్మా, చెక్ కన్స్ట్రెంట్ 2 అని వస్తుంది. అంటే మీకు ఎర్రర్లో చెక్ కన్స్ట్రెంట్ 2 అని వచ్చింది అంటే అర్థం ఏంటి, దెర్ ఈజ్ ఎ ఇష్యూ విత్ డిపార్ట్మెంట్ నెంబర్. డిపార్ట్మెంట్ నెంబర్లో తప్పు ఉంది. అదే ఎంప్లాయీ ఏజ్ అనేది మీరు 15 కన్నా తక్కువ ఇచ్చారు లేదా 25 years కన్నా ఎక్కువ ఇచ్చారు, అప్పుడు మీకు వచ్చే ఎర్రర్ ఏంటమ్మా, ద ఎర్రర్ విల్ బి చెక్ కన్స్ట్రెంట్ 1 అనే ఎర్రర్ వస్తుందమ్మా. నెక్స్ట్ ఎంప్లాయీ నెంబర్ అనేది డూప్లికేట్ చేశారు లేదా ఎంప్లాయీ నెంబర్ నల్ ఇవ్వడానికి ట్రై చేశారు, అప్పుడు మీకు వచ్చే ఎర్రర్ ఏంటమ్మా, దట్ ఎర్రర్ ఈజ్ ఏ ప్రైమరీ కీ కన్స్ట్రెంట్ ఎర్రర్. ఓకే, అంటే ఒక టేబుల్లో మీరు ఎన్ని కన్స్ట్రెంట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు.
ఒక టేబుల్లో ఎన్ని కన్స్ట్రెంట్స్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. అయితే ఒక చిన్న విషయము, ఇక్కడ ఈ కన్స్ట్రెంట్ నేమ్ ఏదైనా తీసుకోవచ్చు అని చెప్పాను కదమ్మా. వీ కెన్ రైట్ ఎనీ కన్స్ట్రెంట్ నేమ్. అది రమేష, సురేష, సతీష మీ ఇష్టం అని చెప్పాను కదమ్మా. కాకపోతే ఇక్కడ ఇంకొక రూల్ కూడా ఉంది, చాలా జాగ్రత్తగా వినాల్సిన రూల్ ఏంటంటే ద కన్స్ట్రెంట్ నేమ్ ద కన్స్ట్రెంట్ నేమ్ షుడ్ నాట్ బి డూప్లికేటెడ్ విత్ ఇన్ వన్ డేటాబేస్. మీకంటూ ఒక డేటాబేస్ ఉంది కదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన డేటాబేస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అవర్ డేటాబేస్ ఈస్ ఫిబ్రవరి 2లో ఆల్రెడీ మీకు ఇదే నేమ్తో ఒక కన్స్ట్రెంట్ ఉందనుకోండి, pk_constraint1 ఆల్రెడీ మీ దగ్గర ఉందనుకోండి. ఈ నేమ్తో ఒక కన్స్ట్రెంట్ ఉంటే అగైన్ యూ కాంట్ రైట్ అనదర్ కన్స్ట్రెంట్ విత్ ద సేమ్ నేమ్. అంటే మీకు చూపిస్తాను చూడండి. ప్రైమరీ కీ కన్స్ట్రెంట్తో ఒక టేబుల్ని నేను పైన ఒక దగ్గర క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సింపుల్ ప్రైమరీ కీలో ప్రైమరీ కీకి కన్స్ట్రెంట్కి నేమ్ ఏమి ఇచ్చానమ్మా? ఇక్కడ నేను pk_constraint అని ఇచ్చాను. మళ్ళీ ఇప్పుడు అదే పేరు ఇక్కడ వాడితే తీసుకుంటుందా అంటే నో, ఇట్ విల్ నాట్ అలౌ ద సేమ్ నేమ్. అక్కడ పీకే కన్స్టెంట్, ఇక్కడ పీకే కన్స్టెంట్ అంటే అది మిమ్మల్ని అలౌ చేయదు. అర్థమైందమ్మా? కన్స్టెంట్ నేమ్ ఏదైనా రాసుకోండి, కాకపోతే ఇట్ షుడ్ నాట్ బి డూప్లికేటెడ్ విత్ ఇన్ ద సేమ్ డేటాబేస్లో ఒక నేమ్తో ఒక కన్స్టెంట్ ఉన్నట్టయితే ద సేమ్ నేమ్ షుడ్ నాట్ బి రిపీటెడ్. మరి దానికి సొల్యూషన్ ఏంటమ్మా? పైన నేను పీకే కన్స్టెంట్ అని ఇచ్చాను చూడండి. ఇక్కడ సింపుల్ ప్రైమరీ కీకి ఇక్కడ నేను పీకే కన్స్టెంట్ అని ఇచ్చాను. ఇక్కడ కూడా నేను పీకే కన్స్టెంట్ అని ఇస్తే నో, ఇట్ విల్ నాట్ అలౌ. ఇది నాకు ఎర్రర్ చూపిస్తుందమ్మా. ఏం చెప్తుందంటే ఆల్రెడీ ఈ నేమ్ అనేది అవైలబుల్గా ఎగ్జిస్టెడ్ అయ్యి ఉంది, యూ కాంట్ డూప్లికేట్ ద సేమ్ నేమ్ అని చెప్పి ఉంటుంది. అప్పుడు మరి దానికి సొల్యూషన్ ఏంటి అంటే ఈ పీకే కన్స్టెంట్ పక్కన మీరు ఏం తీసుకోవాలమ్మా? ఏదో సమ్ 2 అనో 3 అనో సంథింగ్ ఏదైనా ఒక చిన్న మాడిఫికేషన్ అంటూ తీసుకోండి. ద సేమ్ నేమ్ షుడ్ నాట్ బి రిపీటెడ్. సేమ్ అదే నేమ్ అయితే మనం రిపీట్ చేయకూడదు. ఓకే, సో నేను ఇలా సేవ్ చేసి పెడతాను. మీకు తెలియాలనే అక్కడ రెండు సేమ్ ఇచ్చి మళ్ళీ ఇలా మాడిఫై చేశాను. ఓకే, సో అయితే మనం డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు చూడండి, ఎంప్లాయీ నెంబర్ 1 అనేది మీరు 2 సార్లు ఇచ్చారని డూప్లికేట్ ఇస్తే అప్పుడు మనకు వచ్చే ఎర్రర్ ఏంటమ్మా? పీకే కన్స్ట్రెంట్, మనకి పేరు ఏం పెట్టుకున్నాం? పీకే కన్స్ట్రెంట్ 2 అని పెట్టుకున్నాం కదమ్మా. మీకు వచ్చే ఎర్రర్ ఏమని వస్తుంది? పీకే కన్స్ట్రెంట్ 2 అని చెప్పి మనకి ఎర్రర్ అనేది వస్తుంది. అదే ఎంప్లాయీ ఏజ్ అనేది 15 years కన్నా తక్కువ ఇచ్చారనుకోండి, 13 years ఇచ్చారనుకోండి, అప్పుడు మీకు వచ్చే ఎర్రర్ ఏమొస్తుందమ్మా? చెక్ కన్స్ట్రెంట్ 1 అనే ఎర్రర్ వస్తుంది. డిపార్ట్మెంట్ నెంబర్ అనేది 10, 20, 30 కాకుండా అదర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఏమైనా ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 5 అని ఇచ్చాను, అప్పుడు మీకు చెక్ కన్స్ట్రెంట్ 2 అనే ఎర్రర్ వస్తుందమ్మా. అయితే ఈ రోజుకి టైం అయింది, ఇలా స్టాప్ చేస్తాను. సో టుమారో ఐ విల్ కంటిన్యూ. రిమైనింగ్ విషయాలు మనం రేపు మాట్లాడుకుందాం రేపటి క్లాస్లో. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాటిలో మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టయితే 10:40 క్లాస్లో జాయిన్ అయ్యి మీ స్క్రీన్ షేర్ చేయండి. మీకు ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో నాకు చెప్పండి. ఓకే, సో ఐ విల్ షేర్ దిస్ డాక్యుమెంట్ టు యువర్ మెయిల్ ఐడి. సో మీ మెయిల్కి డాక్యుమెంట్ పంపిస్తాను. టుడే ప్రాక్టీస్ అట్ యువర్ హోమ్. మీ ఇంట్లో ట్రై చేయండి. ఓకే అమ్మా? సో రేపు మనం SQL అనేది కన్క్లూడ్ చేసుకుందాం. సో మండే నుంచి వీ హ్యావ్ ఏ కోర్ జావా క్లాస్. మండే నుంచి న్యూ కోర్ జావా క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. SQLలో ఇంకేమైనా చిన్న ఇష్యూస్ ఏమైనా ఉన్నట్టయితే బేసిక్ ఇష్యూస్ మనం రేపు మాట్లాడుకుందాం. ఓకే, సో ఫర్ టుడే ఐఎమ్ క్లోజింగ్ హియర్. సీ యూ ఆన్ టుమారో అట్ సేమ్ టైం. ఓకే అమ్మా?